హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను మీ సిఎన్యు. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు మా అమ్మ బర్త్డే అనమాట. సో మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పి సామాన్లు మరియు కేక్ తీసుకోవడానికి అయితే ఇప్పుడైతే నేను మార్కెట్కి వచ్చాను. ఫ్రెండ్స్, అలానే మా అమ్మ బర్త్డే కోసం అని చెప్పి ఒక సర్ప్రైజ్ వీడియో అయితే చేశాను అనమాట. సో మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్వాతి బేకరీస్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే మనం కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం. అంటే హ్యాపీ బర్త్డే ట్యాగ్, తర్వాత కొన్ని బెలూన్స్. సో ఎక్కువ డెకరేషన్ అయితే చేయడం లేదు ఇంట్లో కాబట్టి. సో ఆల్రెడీ డెకరేషన్ క్లాత్ అయితే నా దగ్గర ఉంది. సో ఇప్పుడైతే నేను ట్యాగ్ను కొన్ని బెలూన్స్ అయితే తీసుకుంటున్నాను. అలానే ఒక స్నో కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే కేక్ తీసుకుందాం. కేక్ వచ్చేసి నేనైతే బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నాను. దాని మీద అమ్మ అనే పేరైతే రాయించాను అనమాట, హ్యాపీ బర్త్డే అమ్మ అని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, సర్ప్రైజ్ వీడియో అన్నా కదా. సో మా అమ్మ పేరు మీద కొంతమందికి అయితే పిల్లలకి సో ఫుడ్ డొనేషన్, తర్వాత బుక్స్ అయితే డొనేట్ చేసామన్నమాట. సో అది చిన్నదే, చాలా చిన్నది, కాకపోతే నాకైతే హ్యాపీ అనిపించింది. సో మా అమ్మ ఎలా రియాక్ట్ అనేది చూద్దాం పదండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంటి దగ్గరే అనమాట, చాలా చిన్నగానే చేస్తున్నాం డెకరేషన్. సో పెద్దగా హంగామా అయితే ఏం చేయడం లేదు. సో జస్ట్ ట్యాగ్ పెట్టి అటు ఇటు బెలూన్స్ అయితే పెడుతున్నాం. సో డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. చూసేసేయండి ఒకసారి ఎలాగుందో. సో సింపుల్గా చేసిన అనమాట. సో నైట్ అయిపోయిందని చెప్పి ఎక్కువ టైం అయితే సో మా అమ్మ అనమాట. సో అందరు కామెంట్ రూపంలో విషెస్ అయితే చెప్పండి. ఫ్రెండ్స్, కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సర్ప్రైజ్ వీడియో చూపించబోతున్నాను మా అమ్మకి. సో మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలానే కళ్ళల్లో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి మా అమ్మ నుంచి నేను చూస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. సో ఆ వీడియో చూసి. ఫ్రెండ్స్, ఇంట్లో దావత్ చేసుకుని ఎంతమందికి పెట్టినా కూడా రాని ఆనందము, వాళ్ళకి ఈ చిన్నగా హెల్ప్ చేసినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్ కలర్ ఫౌండేషన్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే మళ్ళీ వీడియో అయితే పెట్టుకొని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. సో వీడియో చూసావు కదా, బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. చాలా థ్యాంక్స్.